ఓలా జరంతా లాలి జరంతా జరంతా మన వీడియోలో కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిన్నారా అందరు ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టొంచె స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇక నేనైతే లేట్ చేయకుండా అటు వీడియో ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా మన వీడియోకి వచ్చిన లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేసేయాలి. అయితే నాకైతే ప్రెగ్నెన్సీ స్కాన్ ఉందిలా, అందుకే ఇంకా నిన్న హాస్పిటల్కి అయితే రెడీ అయినా. యాక్చువల్లీ నాకు ఆల్రెడీ స్కాన్ అయిపోయింది, బట్ అది వేరే హాస్పిటల్లో అయితే అయిపోయి ఉండే. యాక్చువల్లీ నేను ఆ హాస్పిటల్ అయితే లైక్ యూట్యూబ్లో చూసి అయితే వెళ్ళినా అనమాట. సో ఇంకా అక్కడ నాకైతే అంతగా ఏం నచ్చలేదు. చెకప్ చేసినట్టు వాళ్ళు ఆ హాస్పిటల్ ఏ హాస్పిటల్ ఏంటి అన్నది అయితే నేను చెప్పను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా అక్కడనైతే నాది హార్ట్ బీట్కి సంబంధించిన స్కాన్ అయితే మిస్ అయిపోయింది అనమాట. సో ఇంకా నేను రెగ్యులర్గా అంటే నా కడుపులో ఉన్నప్పుడు వెళ్ళిన హాస్పిటల్ ఏంటిదంటే శివ హాస్పిటల్. అది మనకి వరంగల్ చౌరస్తాలో ఉండిద్ది. సో నాకు ఆ హాస్పిటల్లో డాక్టర్ పర్సనల్గా చాలా ఇష్టం. అంటే తను ఏంటంటే లైక్ మనీకి అస్సలు చూడదు అనమాట, మనీకి అసలు ఇంపార్టెంట్ ఇయ్యదు, ఏది ఉన్నా కానీ సూటిగా చెప్పేస్తుంది. అండ్ అక్కడికి కూడా చాలామంది పబ్లిక్ అయితే వస్తారనమాట. చాలా మంచి మేడం, చాలా పేరున్న మేడం కూడా. యాక్చువల్లీ కడుపులో ఉన్నప్పుడు స్టార్టింగ్లో కూడా నేను వేరే హాస్పిటల్కి వెళ్ళి ఉండే. ఆ హాస్పిటల్ నచ్చకనే మళ్ళీ వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే శివ హాస్పిటల్కి అయితే నేను వెళ్ళిన. నాకు మంచిగా అనిపించింది. మళ్ళీ ఈసారి కూడా అదే హాస్పిటల్లో కంటిన్యూ చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు అయితే ట్యూస్డే అనమాట. ఇంకా మా ఆయన అయితే మార్నింగ్ లేచి అన్నీ చేసేసిండు, పూజలన్నీ. ఇప్పటి వరకు అయితే వర్షమే లేదు. మేమైతే బయలుదేరినామో లేదో, ఇంట్లో ఉన్నప్పుడు వర్షం పడ్డా కానీ అట్లీస్ట్ కాసేపు అయినా ఇంట్లో ఉండేవాళ్ళం. ఇంకా బయటికి కొంచెం దూరం బయలుదేరి వచ్చినాక ఇంకా ఫుల్ వర్షం. మాతో పాటు మా పక్కన అక్క కూడా వస్తుంది అనమాట. అక్క కూడా చెకప్ చేయించుకుంటుంది. అక్కకి కొంచెం వేరే స్టమక్ పెయిన్ వల్ల. అంటే నేను వెళ్ళే శివ హాస్పిటల్ ఎట్లా అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ వాళ్ళకే కాకుండా గర్భసంచి కానీ, కడుపు నొప్పి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నా కానీ, ఇంకా గర్ల్స్కి సంబంధించిన ఏ పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కానీ హాస్పిటల్లోనైతే చూసారనమాట. సో అక్క చెకప్ చేయించుకోవడానికి అయితే వచ్చింది. ఇంకా మేము ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళినాము. ఇంకా అంటే టోకెన్ తీసుకొని ఇంకా వాళ్ళు వెయిట్, బీపీ ఎట్లుందో అదంతా చూస్తారు కదా. అంతా చూసినాక మేడం దగ్గరికి వెళ్ళి మేడాన్ని కలిసి ఇంకా బ్లడ్ టెస్టులు అవన్నీ టెస్టులు చేయాలి అంటే వాటన్నిటికైతే ఇచ్చాను. అండ్ నాకు మేడంతో ఇంకొక స్కాన్ ఉందన్నమాట. ఇంకా చాలా టైం పట్టేటట్టు ఉందన్నట్టుగా ఇంకా అక్కనైతే వెళ్ళిపోమ్మని చెప్పి అక్కని బస్ ఎక్కించి పంపించేసినాము. ఎట్లాగూ ఇక్కడి వరకు వచ్చినాం కదా అన్నట్టుగా ఇంకా భద్రకాళి టెంపుల్కి వెళ్ళి అయితే అమ్మవారి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చి, ఇది హాస్పిటల్ అనుకుంటుందో సినిమా థియేటర్ అనుకుంటుందో ఏమో కానీ మన మహాగాడైతే అబ్బా అసలుకి హాస్పిటల్ అంతా నాదే అన్నట్టుగా తిరుగుతూ ఉంది. ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కలిసిళ్ళు, నన్ను గుర్తుపట్టి నాతో మాట్లాడిళ్ళు. అండ్ ఇక్కడ వర్క్ చేస్తున్న నర్సులు కూడా మన వీడియో చూసారంట. ఆ సిస్టర్స్ కూడా ఇంకా నాతో అయితే మంచిగా మాట్లాడుతుండే. యాజ్ ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే నన్ను ట్రీట్ చేసిళ్ళు అనమాట. ఇంకా నాకు అక్కడ బాగోగులంతా వాళ్ళే దగ్గర చూసుకున్నారు. నాకు మస్తు హ్యాపీగా అనిపించింది. ఈ హాస్పిటల్లో నాకు నచ్చింది ఏంటంటే టైం టేకింగ్ చాలా పట్టిద్ది. మనం మార్నింగ్ వెళ్ళినా కానీ ఈవినింగ్ అవుతుంది మనం ఇంటికి వచ్చేసరికి. అంత పబ్లిక్ ఉంటారు, ప్లేసులు సరిపోక ఎక్కడ పడితే అక్కడ కింద కూడా కూర్చుంటారు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 4 అట్లా అవుతుంది. స్టిల్ ఈ టైంకి కూడా ఇంతమంది పబ్లిక్ ఉన్నారు. ఎక్కడెక్కడ నుంచో వస్తారు. కాళేశ్వరం నుంచి ఒక సిస్టర్ వచ్చిందంట. తను మన వీడియోస్ చూస్తుందంట. తను ఎప్పుడో మార్నింగ్ 7కి వచ్చిందంట. ఈ టైంకి కూడా ఇంకా తన చెకప్ కాలేదంట. చెప్తా ఉందన్నమాట. ఎవరో వాళ్ళకి సజెస్ట్ చేస్తే పిల్లల కోసం అన్నట్టుగా, అంటే వాళ్ళకి పిల్లలు కావట్లేరు సో చూపించుకోవడానికి పిల్లల కోసం అన్నట్టుగా వచ్చిందంట. లిటరల్లీ ఆ సిస్టర్ నాకు చెప్తుంటే చాలా బాధ అనిపించింది. పాపం అంత దూరం నుంచి వచ్చిందంట. స్టిల్ ఆ టైం వరకు కూడా ఇంకా తన టోకెన్ నెంబర్ రాలేదంట. చూసిరు కదా అక్కడ కాంపిటీషన్ ఎట్లున్నదో అట్లున్నది అనమాట. ఇంకా అంత ఘోరంగా. ఇంకా నాది అయిపోయినాక నా సిస్టర్ది కూడా అయిపోయింది. నేను ఆ సిస్టర్ తొందర అయిపోవాలి అనేసి అనుకొని ఉండే. ఇంకా నాది అయిపోయినాకనే తనదైతే అయిపోయింది. ఇంకా పాపం మార్నింగ్ నుంచి అయితే అసలు మా బావ ఇంకా ఏమంటే ఏం తినలేదు. మహాగాడికి అయితే ఇంకా పులిహోర కొనిపించి తినిపించేసినాము. అప్పుడప్పుడు అదొకటి తిన్నది కానీ మా బావ అయితే అంటే కర్రీ పాయింట్లోకి వెళ్ళి అయితే కర్రీ తీసుకొచ్చుకొని రైస్ అయితే పెట్టేసుకున్నాడు. ఇంకా నేను కూడా మార్నింగ్ నుంచి అసలు ఏం తినలేదు. లక్కీగా వస్తుంటేనైతే నాకు మామిడి పళ్ళు కనిపించినాయి. ఈ సీజన్లో నేను మామిడి పళ్ళు మస్తు మిస్ అవుతా అనుకున్నా కానీ ప్రెగ్నెన్సీలో నాకైతే లక్కీగా దొరికినాయి. ఎందుకంటే మామిడి పళ్ళ సీజన్ వచ్చే వరకు మళ్ళీ నా ప్రెగ్నెన్సీ జర్నీ కంప్లీట్ అయిపోతుంది, నేను డెలివరీ కూడా అయిపోతా. మామిడి పళ్ళ సీజన్ కంప్లీట్ కాగానే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఖచ్చితంగా ఈసారి మిస్ అయితేనేమో అని మస్తు ఘోరంగా బాధపడి ఉండే. కానీ లక్కీగా అసలు ఇప్పుడు మామిడి పండ్లు నా కోసమే 1 కేజీ ఉండే. అక్కడ వాళ్ళ చెట్టు కాసినాయట. ఒక అమ్మ అక్కడ పెట్టుకొని ఉండే.
ఇంకా ఎంత ఏంటి అన్నది చూడకుండా ఇచ్చి తీసుకొచ్చుకున్నా. యాక్చువల్లీ బాగుంటాయి అనుకున్నా కానీ సూపర్ స్వీట్ ఉంటుండే, చూడడానికి అంత బాగా కచ్చకచ్చగా ఉన్నా కానీ కట్ చేస్తే లోపల అసలుకి రసం మస్తు ఉంటుండే టేస్ట్. అబ్బా నేనైతే హ్యాపీగా మామిడి పండు అయితే తినేసిన ఈరోజు. యాక్చువల్లీ నేను హాస్పిటల్కి వెళ్ళిన రోజు అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయినా, బికాస్ ఆ రోజు నా హెల్త్ కండిషన్ వేరు అండ్ నేను హార్ట్ బీట్ చెకప్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అసలు నాకు బేబీకి హార్ట్ బీట్ అప్పటి వరకు వచ్చింది అన్నది కూడా లేదు. జస్ట్ నేను ఇంట్లో చెక్ చేసుకున్నప్పుడు పాజిటివ్ వచ్చింది. సో చాలా చాలా ఎమోషనల్ గా నేనైతే హాస్పిటల్కి వెళ్ళిన. అప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ వేరు, మీకు తెలుసు కదా. అందుకే నేనైతే ఇంకా అప్పుడు బ్లాగ్ అయితే కరెక్ట్ గా ఏం షూట్ చేయలేకపోయినా అనమాట. ఇంకా నాకు అప్పుడు హెవీగా వామిటింగ్స్ ఉంటుండే, అసలు ఎట్లా అంటే ఒక శవం లాగా పడిపోయి ఉంటుండే. ఇంకా చెప్పాలి అంటే అసలు ఓపిక లేదు, కాలు చేతులు ఆడట్లేవు. అసలు ఏ మైకంలో ఉన్నానో, ఎట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నానో కూడా నాకు తెలియదు. అసలు ఏమైతుందో అక్కడ డాక్టర్స్ ఏం చెక్ చేస్తున్నారో, డాక్టర్స్ ఏం చెప్తుందో ఏందో నాకు అసలు ఏం అసలుకి తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నా అనమాట. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళిన పర్పస్ వేరు. అక్కడికి వెళ్ళినాక డాక్టర్ నీ బేబీ హార్ట్ బీట్ చూడ ఎంత మంచిగా వచ్చిందో, చాలా బాగుంది బేబీ హార్ట్ బీట్. ఇంకా ఒకసారి ఆయనైతే నాకు వినిపించింది అనమాట. అప్పుడు కూడా నేను అసలు డాక్టర్ చెప్తుంటే కూడా ఇనే సిచ్యువేషన్ లో లేను, బట్ నాకైతే హార్ట్ బీట్ మంచి వినిపించింది. అప్పుడు నాకు చేత కాకుండా కూడా చాలా హ్యాపీగా అనిపించింది బేబీ హార్ట్ బీట్ వినగానే. ఇదే అనమాట స్కాన్, బేబీ హార్ట్ బీట్ స్కాన్. నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపించింది వినగానే. ఇంకా నా డెసిషన్ అయితే కేవలం ఈ హార్ట్ బీట్ సౌండ్ వల్లనే చేంజ్ చేసుకున్నా అనమాట. ఎవరైనా సరే మన కడుపులో ఉంది అంటే ఇంకా మన బిడ్డ కదా. ఇప్పుడు నాకు మహా ఎట్లనో నా కడుపులో ఉన్న బిడ్డ కూడా అట్లనే కదా, నా బిడ్డే కదా. సో ఇంకా నా నిర్ణయాలన్నీ చేంజ్ చేసుకొని అయితే హ్యాపీగా ఇప్పుడు నా ప్రెగ్నెన్సీని అయితే నేను సూపర్ డూపర్ ఎగ్జైట్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా అనమాట. ఒక వామిటింగ్స్ ఉన్నాయని తప్ప ఇంకా ఆల్ గుడ్. ఒక వామిటింగ్స్ పక్కన పెడితే ఇప్పుడు కొంచెం బెటర్. వామిటింగ్స్ ఇప్పుడు కొంచెం క్యూర్ అయినాయి, కానీ ఏదో ఒక రోజు అయిన రోజు నా వల్ల కావట్లేదు. అంటే ఐ మీన్ అప్పుడు ఎట్లా అంటే చాలా హెవీగా వామిటింగ్స్ అయ్యేది, బట్ ఇప్పుడు అట్లా కాదు. డేలో ఒక 2-3 టైమ్స్ అట్లా అవుతుంది, బట్ అన్ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకా కామన్. డాక్టర్ కూడా అదే చెప్పింది, నీకు ఆల్రెడీ ఒక బేబీ ఉంది, నీకు తెలుసు కదా ప్రెగ్నెన్సీలో వామిటింగ్స్ అనేది కామన్. వామిటింగ్స్ అయినంత మాత్రాన బేబీకి గ్రోత్ పెరగదని మాత్రం అనుకోకు. బేబీ గ్రోత్ చాలా బాగుంటది. ఇంకా వామిటింగ్స్ చేసుకుంటేనే బేబీ ఇంకా గట్టిగా ఉంటారు. వాళ్ళకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని కూడా డాక్టర్ అయితే నాకు చెప్పారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నాకేమైనా పర్లేదు, బేబీకి ఏం కాకూడదు, నేను కరెక్ట్ ఫుడ్ తీసుకోవట్లేదు కదా, ప్రాపర్ గా ఫుడ్ నా కడుపులోకి వెళ్ళట్లేదు కదా, బేబీకి పాపం అని నేను ఫీల్ అవుతున్నా కానీ తెలియకపోతున్నా. నా వామిటింగ్స్ వల్ల ఎంత ట్రై చేసినా కానీ నా వల్ల అవ్వట్లేదు. సో ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలని మళ్ళీ నేను క్యూర్ అయినాక ఈరోజు కొంచెం బెటర్ గా ఉన్నా. అండ్ ఈరోజు ఒక షూట్ ఉంటే అది చేసుకొని ఇంకా చాలా రోజుల నుంచి మీకు చెప్దాం అనుకుంటున్నా. మీకు కూడా నేను నాకు కష్టం వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, ఏదైనా బాధ అయినా సంతోషమైనా మీతో షేర్ చేసుకుంటా కదా. సో మీకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా బేబీ హార్ట్ బీట్ గురించి అన్నట్టే నేనైతే ఇంక ఈ వ్లాగ్ మళ్ళీ స్టార్ట్ చేసినాను. సో నేను చాలా బాగున్నాను, నా బేబీ చాలా బాగుంది. డాక్టర్స్ ఏమన్నారంటే నువ్వే కొంచెం వీక్ ఉన్నావు, ఫుడ్ తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ మీకు స్టార్ట్ అయింది, అసిడిటీ ఫామ్ అవుతుంది, ఫుడ్ ప్రాపర్ గా తీసుకును అండ్ చల్లగా ఉండే పెరుగు లాంటివి అట్లాంటివి తిను, ఎక్కువ కారం అలాంటివి తినకు అనేది డాక్టర్స్ అయితే చెప్పారు అనమాట. బేబీకి అయితే ఎట్లాంటి ప్రాబ్లం లేదు, ప్రస్తుతానికైతే బేబీ చాలా హెల్దీగా ఉంది. ఇంకా ఎన్టీ స్కాన్ లో అప్పటి వరకు చూసాం. ప్రజెంట్ అయితే హార్ట్ బీట్ అయితే మంచిగా ఫామ్ అయిందని అయితే డాక్టర్స్ చెప్పిళ్ళు. నేనైతే హ్యాపీ. నేను ఇంత తినకున్నా సరే, ఎంత వామిటింగ్స్ అయినా, అంత ఏడ్చినా, అన్ని చేసినా సరే నా బేబీ హార్ట్ బీట్ మంచిగా ఉన్నదంటే మీ బ్లెస్సింగ్స్ వల్లనే, కేవలం మీ బ్లెస్సింగ్స్ వల్లనే నా బేబీ హార్ట్ బీట్ అయితే చాలా బాగుంది. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎప్పుడు బ్లాగ్ చేద్దామన్నా గానీ ఇంకా నాకు నా సిచ్యువేషన్ కోఆపరేట్ చేయట్లేదు. నా సిచ్యువేషన్ తో పాటు ఇంకా అదేంటిది నా ప్లేస్ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఎప్పుడు చూడు ఏదో ఒక సౌండ్స్ వస్తూనే ఉంటాయి. క్లారిటీగా వీడియో చేద్దామంటే ఏ రోజు నాకు అసలు సెట్ అవ్వట్లేదు. జస్ట్ ఇప్పుడే మా బావ లంచ్కి వచ్చిండు, మా మహారాణి మా బావకి ఒప్పే చెప్పి నేను వీడియో చేసి ఉంటే ఇంకా బయటనైతే ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు వచ్చిండు, అదే సౌండ్స్ అయితేనే ఉన్నాయి. ఈ వీడియోనైనా క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు. అప్పుడు లాస్ట్ టైం నా ప్రెగ్నెన్సీది షేర్ చేసుకున్నప్పుడు అసలు అది క్లారిటీ లేకుండా ఉండే. అప్పుడు నేను ఎక్కువ బాధలో ఉండి ఎమోషనల్ అయితే అసలుకి నేను అది క్లారిటీ ఉందా లేదా అని కూడా చూసుకోలేదు. నా బాధ ఇంకా ఫ్లోలో మీతో షేర్ చేసుకుంటూనే ఉన్నా కానీ అసలు వీడియో క్లారిటీ ఉందా లేదా అన్నది కూడా నేను అసలు ఏం చూసుకోలేదు. అట్లీస్ట్ ఏదైనా క్లారిటీ ఉందో లేదో కూడా నాకైతే తెలియదు. మీరైతే అర్థం చేసుకుంటారు అనేసి నేనైతే అనుకుంటున్నాను. చాలా మంది అంటున్నారు సౌండ్స్ బాగా వస్తున్నాయి అని.
ఇంకా దానికి నేను అసలు ఏం చెయ్యలేను అసలుకి. ఎప్పుడు నైట్ చేద్దామంటే లైటింగ్ ఉండదు కరెక్ట్ గా, ఇప్పుడు డే టైమ్ లో చేద్దామంటే ట్రాఫిక్ సౌండ్, ఇంకా నైట్ కూడా ఏంటంటే నేను పడుకునేసరికి మా అసలు పడుకోవట్లేదు, నాతో పాటే ఉంటుంది. అందుకే ఇంకా తన ముందు వీడియోస్ చేయట్లేను, తనని పక్కన పెట్టుకొని వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటున్నా అట్లా అన్నమాట. ఇంకా సో ఫైనల్లీ హార్ట్ బీట్ అయితే చాలా బాగుంది బేబీది. మీరైతే ఇట్లనే బ్లెస్ చేయండి, మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేను ఎప్పుడు బాగుంటా, నేను నా బేబీ అందరం మేము ఎప్పుడు బాగుంటా. మీరైతే ఇలానే మీ ప్రేమ ఎప్పుడు మా మీద ఇలానే ఉండాలి. ఐఎమ్ హ్యాపీ. చాలా మంది చాలా ఏంటిది బ్లెస్సింగ్స్ చేశారు, విష్ చేశారు. నా ప్రెగ్నెన్సీ గురించి నాకంటే ఎక్కువ వర్రీ అయ్యిళ్ళు. సో మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల నేను నా బిడ్డ బాగున్నాం. ఒక వామిటింగ్స్ అన్నది తప్పితే మిగతా అంతా ఆల్ గుడ్. సో ఇదన్నమాట. ఇలానే నాకైతే సపోర్ట్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక అంతే వీడియో. బాయ్ బాయ్.